హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి మనం కంప్లీట్గా డిఎస్సికి సంబంధించి ఫైనల్ కీ గురించి, అదేవిధంగా నార్మలైజేషన్ గురించి కూడా ఈ వీడియో డిస్కస్ చేసుకుందామండి. సో వీడియో అనేది చాలా యూస్ఫుల్గా అయితే ఉండబోతుంది. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి గైస్. మన ఛానల్కి రన్ కొత్తగా వచ్చుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంతకుముందు ఏంటంటే డిఎస్సికి సంబంధించి సో ఫైనల్ కీ అనేది 20 నుంచి 25 మధ్యలో, 20వ తారీఖు నుంచి 25వ తారీఖు మధ్యలో ఎప్పుడైనా రావచ్చు అని చెప్పేసి సో చెప్పడం అయితే జరిగింది. బట్ ఇప్పుడు ఏంటంటే ఈ ఫైనల్ కీ అనేది 25 తర్వాత రావచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. సో అందులో ఎంతవరకు నిజం ఉందో ఇంకాస్త అయితే తెలుస్తుంది ఇంకొక 2 డేస్ అయితే. బట్ 25 తర్వాత ఫైనల్ కీ అని చెప్పేసి ప్రభుత్వం నుంచి అయితే చెప్పడం అయితే జరిగింది. అండ్ అదేవిధంగా చూసుకుంటే ఇంకొకటి నార్మలైజేషన్ ద్వారా. సో నార్మలైజేషన్ ద్వారా ఎన్ని మార్క్స్ అనేవి యాడ్ కావచ్చు. సో ప్రతి ఒక్కరికి సో చాలామందికి ఉన్న డౌట్ అయితే ఇది. సో ఎన్ని మార్క్స్ అనేవి యాడ్ కాబోతున్నాయి అని చెప్పేసి. సో దాదాపు నేను చెప్పాను ఆల్రెడీ 5 నుంచి 6 మార్కులు అయితే సో నార్మలైజేషన్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా యాడ్ అయితే కాబోతున్నాయి. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని పేపర్స్ కూడా కష్టంగానే ఉన్నాయి పేపర్ ప్యాట్ అనేది. సో తప్పకుండా నార్మలైజేషన్ ద్వారా మార్క్స్ అనేవి యాడ్ అయితే చేస్తారు. అండ్ కొందరికి ఏంటంటే అసలు యాక్చువల్గా నార్మలైజేషన్ అనేది ఏ విధంగా చేస్తారో కూడా ఒక డౌట్ ఉంది. సో దానిపైన కూడా మనమైతే వీడియో అయితే చేయడం జరిగింది. సో ఎవరికైనా డౌట్ ఉంటే కనుక తప్పకుండా చెక్అవుట్ అయితే చేయండి. ఈ ఫైనల్ కీ గురించి మాట్లాడితే సో ఫైనల్ కీ అనేది కొంచెం డిలే అవుతుందని చెప్పారు. అండ్ అదేవిధంగా ఫైనల్ రిజల్ట్స్ కూడా దాదాపు ఆగస్టు 10 నుంచి 20 మధ్యలో అయితే వస్తుండొచ్చు. మేబీ అంతకంటే ఎక్కువ సమయం అయితే తీసుకోవద్దు. సో ఫైనల్ రిజల్ట్స్కి సంబంధించి అయితే చెప్తున్నాను. సో రిజల్ట్స్ కూడా దాదాపు ఇంకొక 20 డేస్ అయితే సమయం అయితే పడుతుంది ఫైనల్గా రిజల్ట్స్ రావడానికి. సో ఆల్మోస్ట్ అందరికైతే ఇప్పుడు దీనిపైనే డౌట్ అవుతుంది. సో ఫైనల్కి ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు చెక్ తీసుకోవాలని చెప్పేసి కొన్ని సిచ్యువేషన్లో ఏంటంటే ఫన్ షీట్స్కి అండ్ అదేవిధంగా ఫైనల్ కీకి ఎక్కువగా సంబంధం ఉండకపోవచ్చు. బట్ రిజల్ట్స్కి రెస్పాన్స్ షీట్కి సేమ్ ఉండొచ్చు. యాక్చువల్గా మొన్నటి ఎట్లా అయితే ఇదే జరిగింది. సో ఫైనల్ కీలో ఉన్నట్టుగా రిజల్ట్లో అయితే లేకుండా ఉండే, రెస్పాన్స్ షీట్స్లో ఏ విధంగా మార్క్స్ అనేవి వచ్చినాయి అలానే ఫైనల్ రిజల్ట్స్లో కూడా వచ్చినాయి. సో ఆ విధంగా ఉంటుంది, చెప్పలేము అది. ఓకేనా, ఇది గేస్ కంప్లీట్ వీడియో అయితే. సో వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్త వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.